ప్రైజ్ లాడమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు నిజంగా గొప్ప అద్భుతమైన కార్యములు చేసేవాడు. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు మనందరినీ కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి నిన్నటి దినమున నన్ను కూడా ఎంతో ప్రమాదం నుంచి దేవుడు కాపాడారు. నేను చిన్నగా కాళ్ళు స్లిప్ అయ్యి, అంటే పిల్లలు తగిలారు, వాళ్ళని తప్పుకోబోయి చర్చిలో మన విబిఎస్ పిల్లల దగ్గర వాళ్ళని తప్పించిపోయి నేను పడిపోవడం జరిగింది. ఆ టైంలో నాకు కొంచెం చేయి ఫ్రాక్చర్ అయ్యింది. అయినా పర్వాలేదు, చేయి ఫ్రాక్చర్ అయింది, సిమెంట్ కట్టేశారు. దేవునికే స్తోత్రములు. అయినా సరే దేవుడు నిజంగా నన్ను ముడతాడు, ముట్టి బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. కొంచెం నొప్పిగా కూడా ఉంది. మీ అందరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. శోధకుడు మనల్ని ఏం చేయడు. కాకపోతే ఏంటంటే మనం చాలా నీళ్ళు వచ్చారనమాట. అన్ని పిల్లలు, హిందూ పిల్లలు చాలామంది, ఒక 300 మంది పిల్లలు వచ్చేసరికి అందరూ అదంతా ఖాళీ లేక ఇరుకులో నేను ఒంగునేదో తీస్తూ జారి పడటం జరిగింది. అలాగే దేవుని బిడ్డలరా, అన్నిలు వచ్చారు. హిందూ బిడ్డలు మారు మనసు పొందారు. చక్కగా బాప్తిసంకు వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ దేవుడు ఏంటంటే, సైతాన్ ఏంటంటే వారి ఉగ్రత మన మీద మనల్ని ఏం చేయలేదు. కాకపోతే చిన్న చిన్న యొక్క ఆటంకములు మన జీవితంలో వస్తూ ఉంటాయి. దేవునికి మహిమ. దేవుడు నిజంగా పౌలు గారిలాగా నాకు శరీరంలో ఎప్పుడు ముళ్ళుంటూనే ఉంటుంది, శరీరంలో ఎప్పుడు వ్యాధి ఉంటుంటుంది. కానీ ఆ వ్యాధులన్నీ తొక్కి నేను దేవుని పని చేయటమే నా యొక్క బాధ్యతగా. ఎందుకంటే నాకు దేవుడంటే చాలా ఇష్టం. దీనురాలైన నన్ను, ఎందుకు పనికిరాని నన్ను, ఎక్కడో పడిపోతూ ఉన్న నన్ను దేవుడు ఈ రోజున ఈ స్థితిలో నిలబెట్టారు అంటే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన పిలుపు. నిజంగా మనం అనుకుంటాం కదా, దేవుడు దీనులను ప్రేమించేవాడు, దరిద్రులను పైకి లేపేవాడు. అలాంటి స్థితిలో మనల్ని ఎవ్వరు ప్రేమించకపోయినా, మనకి ఆస్తిపాస్తులు లేకపోయినా, దేవుడు మనకి ఎటువంటి తలాంతులు లేకపోయినా, ఆయన పిలుపులో ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని పిలుస్తాడు. పిలిచినాక మనము ఆయనకి నమ్మకంగా బ్రతకాలి. మనకు కూడా మధ్యలో కొన్ని లోపాలు వస్తూ ఉంటాయి, కొన్ని స్వభావాలు కూడా మన జీవితంలో చేరుకుంటాయి. నేను కూడా అలాంటి స్వభావాలు నా జీవితంలో చేరుకున్నాయేమో. అందుకే నేను ఇటువంటి ఒకవేళ అవిధేయురాలుగా నేను జీవించాను. అందుకే ఇలాంటిది పనిష్మెంట్, ఇలాంటిది నా జీవితంలో జరిగింది అని నేను దేవుని చేత పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము మరి 2వ వచనాన్ని చదువుతున్నాను. మోయాబీయురాలైన రూతును, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగే నేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. రూతు ఇక్కడ చక్కటి మాట ఆడుతుంది కదా. మొదటిది ఆమె దేవుణ్ణి ఆరాధించడం వదిలిపెట్టేసింది. ఆమె యొక్క బంధువులను వదిలిపెట్టేసింది. తర్వాత ఆమె అతిగా ప్రేమించిన దేశమును వదిలిపెట్టేసింది. దేవుని చిత్తము ఆమె జీవితంలో ఉంది. నయోమి రూతు జీవితంలో ఉంది, వార్ప జీవితంలో లేదు కదండి. ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ చూడండి. వార్ప, రూతు ఇద్దరు వాక్యం విన్నారు, ఇద్దరు ప్రార్థనలో ఉన్నారు, ఇద్దరు అదే చేతి కింద అదే భర్తలతో అదే అత్తమామలతో ఉన్నారు. కానీ ఒకరి మనస్సు ప్రేమ కలిగింది, ఒకరి మనస్సు ఏంటంటే లోకం మీద ప్రేమ, ఒక్కరికేమో దేవుని మీద ప్రేమ. మీరు మనందరం ఆలోచించండి, నిజంగా దేవుళ్ళో ఎంతగా నిలిచి ఉంటున్నామంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా మీరందరూ దేవుళ్ళలోనే నిలిచి ఉంటున్నారంటే నిజంగా దేవుని మీద మీకు ఎంత ప్రేమ ఉందో చూడండి, ఎంత కృతజ్ఞత ఉందో చూడండి. అందుకని దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా ఉన్నారు. చాలామంది వార్పాలంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటారు, దేవుడే నా దేవుడు అంటారు. కానీ వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, మరాంధకారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నా దేవుడు నాకేం చేశాడు
అంటారు. అంతేకాని మనలో ఏ తప్పు ఉందో, మనలో ఏ లోపం ఉందో, ఒకవేళ దేవుడు నాకు ఇలాంటి పరీక్ష పెడితే నేను గెలవాలి అనేటువంటి మాట లేకోకుండా వాళ్ళు వెంటనే దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి ఏంటంట వాళ్ళు కించపరుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి వారికి నష్టమే కానీ లాభం ఎప్పటికీ జరగదు. కానీ రూతు లాభం చూడండి, లాభం ఆశించలేదు. ఆమె వాళ్ళ అత్తతో అడుగుతుంది, అత్తమ్మ నీ సెలవైతే నేను నీ కటాక్షం ఉంటే పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందవలనో వాని వెనుక పరిగె ఏరుకుంటాను అంది. నిజమే, ఆమె వచ్చిందే ఆశీర్వదించబడిన స్థలంలోకి, పరిగె ఏరుకుంటాను అంది. పొలము అంటే ఏంటి చెప్పండి? పొలము అనగా దేవుడు ఆశీర్వదించబడిన పరలోక రాజ్యము. పరిగె అంటే ఏంటో తెలుసా? పరిగె ఏరుకోవడం అంటే ఆత్మలను ఏరుకోవడం. అనేకమైన ఆత్మలను దేవుని తిరిగే యేసు ప్రభు యొక్క వంశావళికి ఆమె ఎందుకంటే వారసురాలైంది. పొలము పరిగె కదండి. ఆయన కటాక్షము, ఎవరి కటాక్షం? దేవుని కటాక్షంలో ఆ పొలములోనికి వచ్చి, దేవుని కటాక్షం అనే పొలములోనికి వచ్చి దేవుని యొక్క ఆత్మలనే ఏంటంట మరి పరిగెను ఆమె ఏరింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన ఎడల నీ ఎడల కూడా దేవుని ప్రణాళిక ఉంది. లేదు అనుకోబాకు. ఆయన ఎప్పుడు ఏది సమకూర్చాలో, ఆయన ప్రణాళిక ఎప్పుడు ఏది నీ జీవితంలో నెరవేర్పు చేయాలో మనం ఆశపడొద్దు. ఆశించిని మనకు దొరకవు, కానీ ఆశపడింది రూతు ఎత్తుక్కున్నట్టుగా ఈ ఉదయకాలంన ఆశపడని ప్రతి కార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అటువంటి ఆశీర్వాదం రూతులాగా ఆ పొలంలో, ఆబోయే స్థలంలో, ఆ యొక్క ఏంటి పరిగె ఏరే స్థితిలో దేవుడి రోజున మనల్ని ఉంచాడు. అదే ఆత్మల పంట, అదే దేవుని రాజ్యం అనే పొలంలో నువ్వు ఉన్నావు. మనందరం ఈ రీతిగా సిద్ధపడి ఉంటే తప్పకుండా దేవుని కృప మన మీద, నీ మీద ఉంది. సరేనా? మంచిది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు రూతులాగా ఆస్వాదించబడతారు. నీవు కూడా, నీ కుటుంబం కూడా ఈ పొలంలో, ఈ పంటలో దేవునిని బహుగా దీవిస్తాడు. కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆస్వాదించండి. మంచి నాయన రూతులాగా పొలం, పరలోకం అనే పొలంలో, నీ ఆత్మలనే పరిగెలో దేవా, ఈ బిడ్డల విధేయతతో, వినయముతో ఉంటూ జయమని గ్రహించి వారిని ఆస్తికర్తలుగా చేసి ఆశీర్వాదానికి వారసులుగా చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమెన్.